మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు బ్రహ్మ టాక్స్. కమల్ హాసన్ కొత్త చిక్కుల్లో చిక్కుకున్నాడండి. ఇది మామూలు చిక్కు కాదు, చాలా పెద్ద వివాదమే. అయితే ఆ వివాదాన్ని తీర్చుకోవాలంటే ఆయన ఏమీ లేదు, చిన్న మెట్టు దిగితే సరిపోతుంది. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన స్టేచర్ని ఏమీ తగ్గించుకోవాల్సినటువంటి పని లేదు, చిన్న మాట సరిపోతుంది. కానీ అబే నేను మెట్టు దిగేది లేదు, తగ్గేదేలే అని కమల్ హాసన్ పట్టుబట్టి కూర్చున్నాడు, మంకుపట్టు. ఏమిటా వివాదం, ఏమిటా చిక్కు? క్షమాపణ చెప్పాలని కన్నడ ప్రజలందరూ కూడా ఇప్పుడు కమల్ హాసన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు క్షమాపణ చెప్పాలని వాళ్ళు అంటున్నారు? ఏమిటి మిత్రులారా, థగ్ లైఫ్ అని కమల్ హాసన్ సినిమా మణిరత్నం డైరెక్షన్లో వస్తుంది. అన్ని భాషల్లోనూ కూడా రిలీజ్ చేస్తున్నారు, ఇది మనందరికీ తెలుసు. ఇక రిలీజ్కి సిద్ధంగా ఉంది. సరే, ఎంత పెద్ద సినిమా అయితే ఆ సినిమా రిలీజ్కి ముందు అంత పెద్ద వివాదం, ఒక కాంట్రవర్సీ క్రియేట్ కావడం అనేటటువంటిది చాలా నార్మల్ అయిపోయింది. అది అంటే ఆ సినిమా ప్రమోషన్లో లేదా ఆ సినిమాకి సంబంధించినటువంటి మార్కెటింగ్ టాక్టిక్స్లో భాగమో ఏమో తెలియదు, కానీ కాంట్రవర్సీ లేకుండా ఏ పెద్ద సినిమా ముఖ్యంగా రిలీజ్ కావటం లేదు. అయితే ఇంత పెద్ద నటుడు కమల్ హాసన్ కేవలం దక్షిణాది భాషల్లోనే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లోనూ సినిమా ప్రేమికులు అందరూ కూడా ఇష్టపడేటటువంటి నటుడు. అలాగే మణిరత్నం లాంటి గొప్ప దర్శకుడు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంత పెద్ద బడ్జెట్తో వస్తున్నటువంటి సినిమా చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్, అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. సో దీనికి ఇంత చీప్ టాక్టిక్స్ అవసరమా అంటే అవసరం లేదు. అయితే ఏం జరిగింది, ఎందుకు ఈయన క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు? క్షమాపణ చెప్పాలా లేదా, మనం ఏమనుకుంటాం, నా ఉద్దేశం ఏంటి అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. ఆయన క్షమాపణ చెప్పాలా వద్దా అనేది. అసలు ఆయన ఏమన్నాడంటే, ఈ థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆయన ఒక చోట మాట్లాడుతూ, కన్నడ లాంగ్వేజ్ వాజ్ బోర్న్ అవుట్ ఆఫ్ తమిళ్ అన్నాడండి. తమిళ భాష నుంచి పుట్టింది కన్నడ భాష అన్నాడండి. అంతే, కన్నడిగులందరికీ మండింది, ఎక్కడ మండాలో అక్కడ మండింది. అందరూ కూడా అభిమానించేటటువంటి ఆ నటుడి మీద విరుచుకు పడ్డారు. కన్నడ ఫిల్మ్ ఛాంబర్ కార్పొరేషన్ ఉంది కదా, అదైతే ఈ సినిమాని మేము మా కర్ణాటకలో ఎక్కడా రిలీజ్ కానివ్వమని చెప్పేసి బీచ్ నుంచి కూర్చుంది. ఇప్పుడు రేపో మాపో రిలీజ్ కాబోతుంది సినిమా. ఏంటి పరిస్థితి? పోనీ కమల్ హాసన్, అయ్యా నేనేదో అన్నాను, మీ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి, మన్నించండి అని ఒక మాట అంటే సరిపోతుంది కదా. అసలు నేను ఎందుకు అనాలి, నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేనేదో అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువార్డ్స్ ద కన్నడ పీపుల్ ఐ సెడ్ దిస్. నా రిమార్క్ ఏదో ప్రేమతో సోదరభావంతో చేసిందే తప్ప ఏం కాదని చెప్పేసి ఆయన అంటున్నాడు. క్షమాపణ చెప్పేది లేదు, తగ్గేదే లేదు అని ఆయన అంటున్నాడు. ఇదండి కాంట్రవర్సీ. మీరు చెప్పకపోతే మీ సినిమాని మా రాష్ట్రంలో రిలీజ్ చేయనుంచి వాళ్ళు. సో ఈ సినిమాని నిర్మించినటువంటి రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. అయ్యా దయచేసి మీరు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి ఆల్రెడీ దానికి ఇంకేం అడ్డంకులు ఉండడానికి వీల్లేదు, ఎవరు ఆపడానికి ఎవరికి ఎలాంటి రైట్స్ లేవు, హక్కులు లేవు, అధికారాలు లేవు. మీరు జోక్యం చేసుకొని అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వండి, ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ కావాలి, ఆ రిలీజ్ కావడాన్ని ఎవరు కూడా అడ్డుకోకుండా చూడండి అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు నిర్మాతలు. సో కోర్టు ఏం ఆదేశిస్తుంది? సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి మీరు ఆ సినిమాని రిలీజ్ కానివ్వండి అని చెప్పొచ్చు, అంతే కదా. కానీ ఇది ఏమిటిది? ఒక భాషలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటిది, ఆ భాషకు చెందినటువంటి ఆ జాతి మొత్తానికి సంబంధించినటువంటి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం కదా. ఇక్కడ ఒక పాయింట్ గుర్తు తెచ్చుకుందాం. అసలే ఈ మధ్య సదరన్ లాంగ్వేజెస్, సౌత్ భాషల మీద హిందీని రుద్దడం అనే దాని మీద మనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆ వ్యతిరేకించే ఉద్యమానికి ఆద్యుడు నాయకుడు ఎవరు? తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కదా. మన భాషల అస్తిత్వాలు, మన భాషల ఉనికిని మనం కాపాడుకోవాలి, మన ఆత్మగౌరవాన్ని మనం రక్షించుకోవాలని చెప్పేసి ఆ తమిళ
ముఖ్యమంత్రి స్టాలిన్ అందరూ కూడా మాట్లాడుతున్నారు, కమల్ హాసన్ కూడా మాట్లాడాడు అంతకుముందు. సో మరి అలాంటి పరిస్థితుల్లో దేశంలో భాష అంటే ఎలా ఉంటుంది, ఆ భాషలో బతికేటటువంటి ప్రజల మనోభావాలు, ఆ భాష పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మగౌరవము, అభిమానము, ప్రేమ, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనేటటువంటిది తెలిసినటువంటి ఒక వ్యక్తి. కమల్ హాసన్ కేవలం నటుడే కాదు, రాజకీయ నాయకుడు కూడా. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలాంటి కామెంట్ చేయడము, సరే ఏదో నేను అన్నాను, ఏదో సోదరభావంతో అన్నాను, ప్రేమతో అన్నాను, ఒకవేళ పొరపాటు మీకు అర్థమైతే మన్నించండి, ఏమి అనుకోవద్దని ఒక మాట అంటే సరిపోతుంది. కానీ ఆయన ఈగోకి వెళ్ళిపోయాడు. మిత్రులారా, ఇప్పుడు భాష అనే దాని గురించి మనం ఎంతో, ఇప్పటిది కాదు, భాషకు సంబంధించినటువంటి స్ట్రగులు. ఆర్యన్లు వచ్చారు, వాళ్ళ భాష మన మీద రుద్దారని చెప్పి ద్రవిడ జాతులన్నీ కూడా ఎప్పుడో పోరాటం చేశాయి. ఈయన కమల్ హాసన్ ఒక మాట అని ఉంటే బాగుండేది. యాజ్ పర్ లింగ్విస్టిక్ హిస్టరీ మన భారతదేశంలో ఈ సదరన్ లాంగ్వేజెస్ అన్నీ కూడా, దక్షిణాది భాషలన్నీ కూడా ద్రావిడ భాషా కుటుంబానికి సంబంధించినటువంటివి. ఒకే గ్రూప్ ఆఫ్ లాంగ్వేజెస్ అన్నమాట ఇవన్నీ కూడా. సో కన్నడ భాష అయినా, తమిళ భాష అయినా, తెలుగు భాష అయినా ఇవన్నీ కూడా ద్రావిడ భాష మూలాల నుంచి వచ్చినవి అని అంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు, ఎవరు ఏమీ అనేవాళ్ళు కాదు. కానీ తమిళం నుంచి కన్నడం వచ్చిందంటే, రేపొద్దున ఈ హైదరాబాద్కో లేదా విశాఖపట్నం వెళ్ళి మీ తెలుగు తమిళం నుంచి వచ్చింది అని అంటే, లేదా మలయాళం కేరళ వెళ్ళి మీ మలయాళం మా తమిళం నుంచి వచ్చిందంటే ఊరుకోరు కదా ఎవరును. సో ఇది తప్పే కదా. సో ఏదో పొరపాటున అన్నాను నేను, మరో ఉద్దేశం ఏమీ లేదు అని ఆయన ఒక మెట్టు దిగి అంటే, ఆయన స్టేచర్కి లేదా ఆయన ఔన్నత్యానికి, ఆయన క్యారెక్టర్కి ఏమీ పెద్ద మచ్చ రాదు. ఇంకా పైపెచ్చు కమల్ హాసన్ అంతటి నటుడు, మహానటుడు మెట్టు దిగి ప్రజల్ని మన్నించమని కోరాడు. తన పరువు కాపాడుకోవడం అంటే అదే, తన క్యారెక్టర్ని రక్షించుకోవడం అంటే దానివల్ల క్యారెక్టర్ ఇనుమడిస్తుంది, వ్యక్తిత్వం పెరుగుతుంది, అంతే తప్ప తగ్గదు. కానీ ఈగోలకు పోతే, చిన్న చిన్న విషయాల్లో ఈగోలకు పోతే ఏమవుతుంది? ఎంత పెద్ద మచ్చ పడిపోయింది ఇప్పుడు. ఆ మచ్చను మోసుకుంటూ తిరుగుతాడు ఆ కమల్ హాసను. కాబట్టి కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలా అంటే చెప్పాలి, చెప్పి తీరాలి. ఇది ఒక భాషకు సంబంధించినటువంటి విషయమే కాదు, ఆ భాష మాట్లాడుతున్న ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయానికి, ఆత్మగౌరవానికి, అభిమానానికి, సమస్తానికి సంబంధించినటువంటి, ఆ భాషలో ఉన్న జాతి మొత్తం ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం ఇది. సింపుల్గా చిన్న మాట అనేస్తే సరిపోదన్నమాట. ఇంకో విషయం, అసలు మనోభావాలు ఇలాగా ముట్టుకోకుండానే భగ్గున మండిపోతున్నటువంటి రోజులు. ఎవరి మనోభావాలు ఎప్పుడు ఏ క్షణంలో ఎలా భగ్గుమంటాయో తెలియదు. సో కమల్ హాసన్ ఇప్పుడు ఈ సినిమా సందర్భంగా ప్రమోషన్ అనండి, ప్రమోషన్ టాక్టిక్స్ అనండి, టాక్టిక్స్ అని అంటే కూడా నేను ఒప్పుకోను. ఎంత టాక్టిక్స్ అయితే మాత్రం అనేక రకాల మార్గాలు ఉన్నాయి. ఇట్లాగా ఒక జాతికి సంబంధించి, ఒక భాషకు సంబంధించినటువంటి ప్రజల మనోభావాలను దెబ్బతీసేటటువంటి మాటలు మాట్లాడకూడదు. అలా మాట్లాడి ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడాడని నేను అనుకోవడం లేదు. ఏదో నోరు జారాడు, క్షమాపణ చెప్తే సరిపోతుందన్నమాట. సరే, ఇక ఈ సినిమా ఏమిటి, దాని గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత చూద్దాం. నాయకుడు అనేటటువంటి సినిమా తీశారు కదా కమల్ హాసన్తో, మణిరత్నం, సూపర్ డూపర్ హిట్ సినిమా. సో దానికి సీక్వెల్గా వచ్చిందా ఈ సినిమా అని కొందరు అంటున్నారు. కానీ కాదు, ఆ నాయకుడి యొక్క షేడ్స్ ఏమి పడకుండా చాలా జాగ్రత్తగా తీసామంటారు. చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా ఎలా ఉంటుందేమో. కానీ ఇప్పుడు కమల్ హాసన్ ఈ విషయంలో క్షమాపణ చెప్తాడా లేదా అనేటటువంటిది అందరి యొక్క మీమాంస. క్షమాపణ చెప్పాలా వద్దా అంటే క్షమాపణ చెప్పాలనే నా అభిప్రాయం. మరి చెప్తాడా లేదో చూద్దాం. ఇదే మిత్రులారా, వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.